హలో దోస్తం, ఈరోజు కోకోనట్ పుడింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక కప్ పచ్చి కొబ్బరి అయితే తీసుకోండి. దాని వెనకాల ఉన్న బ్రౌన్ పార్టీషన్ మొత్తం తీసేయండి. ఆ తర్వాత ఒక కప్ కొబ్బరి ముక్కలకి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి. వీలైనంత వరకు మెత్తగానే గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక జల్లెడ తీసుకొని దాని మీద కాటన్ క్లాత్ వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఏదైతే ఉందో దాన్ని మొత్తం ఒక క్లాత్లో వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే కోకోనట్ మిల్క్ని సపరేట్ చేసేసుకోండి. ఇది చిక్కగా అయితే వస్తుంది, చూశారు కదా. ఇప్పుడు ఈ కోకోనట్ మిగిలింది కదండి, దీన్ని పడేయకుండా దీంతో బర్ఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇప్పుడు ఒక బౌల్లోకి హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకొని కోకోనట్ మిల్క్లో యాడ్ చేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మొత్తం కలుపుకుంటూ దాంట్లో 1 కప్ షుగర్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోండి. ఎటువంటి లంప్స్ లేకుండా చిక్కగా దగ్గరకు వచ్చేంత వరకు అయితే కలుపుకుంటూ ఉండండి. ఇలా కలుపుకున్న తర్వాత చిక్కగా వచ్చిన తర్వాత దీన్ని గాజు బౌల్లో కానీ లేదంటే స్టీల్ బౌల్లో కానీ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు చల్లారి పెట్టండి. చల్లారిన తర్వాత మూత పెట్టేసి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత తీస్తే టేస్టీ కోకోనట్ పుడ్డింగ్ అనేది తయారైపోతుందండి. మీరు కనుక ఇలా చేసి పెడితే మీకు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫాలో ఫర్ మోర్.